హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ అండి. మటన్లో పెరుగు కలిపి పెట్టేసినాం. అది ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో పసుపు కారం వేసి వాటర్లో కలిపి పెట్టేసినాం. కలర్ పెట్టేసినాం. ఆయిల్ పోసి కలుపుతుండే. నేను చేయలేదండి కర్రీ, నాకు మటన్ కూర ఏది రాదు. ఇది మా హస్బెండ్ చేసిండు. పెట్టేయమంటే వీడియో పెట్టేయమంటే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. అంతే. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు చేస్తా. ఇంకా ఎక్కువ వీడియోలు ఇంకా ఏమేమి చేయాలన్నా కూడా ఇంకా వీడియోలు చేసి పెడతా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మా కొత్తిమీర వేసుకున్నాడు. మా ఆయన కూరలు మస్తు అవుతాడండి. అసలు నేను మటన్ జోలికి పోను, మటన్ తినను. కానీ మా ఆయన చేసే కూర ఆ స్మెల్ చూస్తేనే తినబుద్ధి అవుతుంది. కాకపోతే నేను తినను. తిందామంటే నాకు ఇంకో పడది, వాంత వచ్చినట్టు అయితే. నేను అందుకే మటన్ తినను. మా ఆయన కూరలు చాలా బాగా చేస్తాడు. తక్కువ ఇప్పుడు ఆయనే వీడియో పెట్టుకున్నాడు. ఆయనే వీడియో కూర చేసుకుంటూ ఆయనే వీడియో తీసుకుంటున్నాడు. మసాలా అవన్నీ వేసిండు. అదే బిర్యానీ ఆకు అది ఉంటుంది కదా, అది వేసిండు. కొత్తిమీర వేసిండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు ఫ్రెండ్స్. చూడండి, మంచిగా అది అల్లం అందులో కలిసి లెక్క, నూనెలో కలిసి లెక్క కలుపుకుంటుండు. ఆ నూనెలో వేగి మంచిగా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ఉంటుంది కదా, పచ్చి వాసన వస్తుందని అలా కలుపుకుంటుండు. అసలైతే అది కుక్కర్లో పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. కుక్కర్ విజిల్ ఖరాబ్ అయిందని ఆ గిన్నెలో చేసేది. లేకపోతే నార్మల్ అయితే కుక్కర్లో చేసేవాడు. ఇప్పుడు మనం చెప్పిన కదా కారం పసుపు నీళ్ళు కలుపుకున్నామని, ఆ కారం పసుపు నీళ్ళు ఫస్ట్ కలుపుకొని పెట్టుకున్నాడు. ఆ కలుపుకున్నంత అందులో పోసేసిండు. పోసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుతాడు. మంచిగా కలుపుకుంటాడు. అంటే అది పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అలా కలుపుకుంటుండు ఫ్రెండ్స్. కొంచెం ఉడకంగానే అది ఉడికింది కదా, కారం పసుపు ఉడికేసిందని మటన్ వేస్తాడు. ఇంకా ఫస్ట్ అన్నీ కలిపేసి పెట్టుకుంటూ పెరుగుల మటన్లో పెరిగేసింది ఫ్రెండ్స్. సారీ, ఎక్కువ వేసిండు. అంటే మంచిగా టేస్టీగా ఉంటుంది అని వేసిండు. ఏమో తెలియదు కానీ వేస్తాడు. ఎప్పుడు కానీ చేసుకుంటాడు. మటన్ కూర అయితే ఫ్రెండ్స్ ఆయనే చేసుకుంటాడు. మటన్ జోలికి నేను అసలు పోను, చెయ్యమని కూడా అన్నాడు ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు, నేర్చుకోని కూడా అన్నాడు. అందుకే నేను దాన్ని చెయ్యను, దానికి చేయమని కూడా అన్నాడు, నేర్చుకోని కూడా అన్నాడు. అంటే చేతి ఖరాబ్ అవుతుందనో ఏమో తెలియదు కానీ అన్నాడు. అట్లా అంతా మొత్తం కలిపేసింది ఫ్రెండ్స్. ఆ పెరుగు అంతా పచ్చి ఉంటుంది కదా, అందుకే కలర్ మారిపోయింది. వైట్ కలర్లో వచ్చింది, పెరుగు కలర్లో వచ్చింది. మంచిగా ఉడికేసింది ఫ్రెండ్స్. 2 నిమిషాలు పక్కన పెట్టేసింది కదా, మంచిగా ఉడికేసింది. ఉప్పు వేస్తుండు కొంచెం. అంటే మనకు రుచికి ఎంత తింటామో అంత ఉప్పు వేసుకున్నాడు ఫ్రెండ్స్. అంటే అది కలిసిపోవాలి కదా ఉప్పు, అందుకే ఒకసారి ఇట్లా కలుపుతుండు. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే మేము ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం ఫ్రెండ్స్. చూడట్లేదు, నేను రోజు వీడియోలు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఒక లైక్ అని ఇంకా నాకు ఎక్కువ వీడియోలు చేయడానికి మంచిగా అనిపిస్తుంది. వస్తున్నాయి కదా, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, చేయాలి అనే ఫీల్ వస్తుంది నాకైనా. ఇప్పుడు మా ఆయన చేయమంటేనే నేను చేస్తున్నా ఫ్రెండ్స్. లేకపోతే ఎవరైనా చేయం కదా, ఇంట్లో సపోర్ట్ ఉంటే నేను చేసేది. అలా చేయమంటుండే, అలా చేస్తున్నాను నేను అంతే.
ఆయన సపోర్ట్ అయినా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా లైక్స్ వస్తున్నాయి, ఇంకా చెయ్యి అనడానికి కూడా ఇంకా నాకు వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంటాయి. అందుకే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి, డిస్కరేజ్ చేయకండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసిండు, మంచిగా ఉడికిపోయినాయా లేదా అని టెస్ట్ చేస్తా అని ఒక మెత్తడి ముక్క తీసుకుంటాడు. అంటే ఆయనకు విజిల్ అయితే, అది కుక్కర్ అయితే విజిల్ 8 విజిల్ ఏమో పెడతాడు. అది విజిల్ లేదు కాబట్టి, కుక్కర్ లేదు కాబట్టి, గిన్నె అందులో కళాయిలో చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్థం కలదో ఏమో. కొంచెం ముక్క ఇట్లా చించితే చినుగుద్దు కదా, అట్లా చూస్తే మంచిగా అర్థమైపోతుంది. అంటే పిల్లలు తినేది కదా, ఉడకపోతే బాగుండదు కదా, అట్లా అని ముక్క పక్క తీసుకున్నాడు. పెరుగు మటన్ కలిపిన గిన్నెలోనే వేసుకున్నాడు. వేసుకొని ఇట్లా నలిపేస్తాడు. ఇలా అంటే కెమెరా కూడా అటుకులు పెట్టిండు, కొంచెం నలుపుతాడు చూడండి. ఇలా ముక్క మెత్తగా కాలేదు, మళ్ళీ అందులో వేసిండు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ మంచిగా కలిపేసుకుంటుండు. కూర మాత్రం బాగుంది, మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దగ్గరకు వచ్చింది కదా కూర, అంటే దింపడానికి అయిపోయింది కూర. ఇంకో ముక్క తీస్తాడు, తిన్నట్టున్నాడు, ఇంకోటి తీసాడు కాకపోతే ఇందులో వేయాడు, పక్క తీసుకుండు. మంచి కలుపుతుంది. అది ఆ కూర చూడండి ఫ్రెండ్స్, ఆ నూనె అంతా పైకి వచ్చింది కదా, కూర అయిపోయినట్టు. ఇక లాస్ట్లో మసాలా వేస్తుండే మటన్ది, మంచిగా కలిపేయాలి కదా, కూర అంతా కలవాలి కదా మసాలా, ఇదే కలుపుతుండు. మంచిగా కలిపేసింది ఫ్రెండ్స్. కూర మాత్రం భలే వచ్చింది కదా, బాగుంది కదా ఫ్రెండ్స్ కూర. అంటే చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. తర్వాత అన్నీ ఇక్కడ పెట్టేసిన ఫ్రెండ్స్, పిల్లలకి వేసేసిన అన్నం తింటుంది. అంటే మేము చేస్తున్న ప్రతి వీడియోలో మేము లాస్ట్కి తింటున్నాం ఫ్రెండ్స్. అలా మేము తిని చూపెట్టడానికి కానీ అలా తింటున్నాం, కానీ ఇంకేం లేదు ఫ్రెండ్స్, మేము తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లల రియాక్షన్ ఎలాగ ఉంటుంది అనే, ఆ కూర బాగుందా లేదని వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమైపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకని నేను లాస్ట్లో మేము తినేది కూడా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.